అందరికీ నమస్కారం। ఈరోజు 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పేను నల్లి పాఠంలోని రాజుగారు నిద్రిస్తున్నప్పుడు పేను మరియు నల్లి సంభాషణను 4వ తరగతి విద్యార్థులు నాటక రూపంలో ప్రదర్శిస్తారు। స్టార్ట్। బాగున్నావా? ఎందుకు వచ్చావు? నువ్వు నాకు మంచి స్నేహితుడు, నిన్ను నేను ఒకటి అడగాలని వచ్చాను। నువ్వు ఒప్పుకుంటే నా కోరిక తీరుతుంది। నువ్వు నాకు ప్రాణంతో సమానం, నీ కోరిక నా వల్ల తీరుతుంది అంటే అంతకన్నా నాకు సంతోషం ఉంది। నన్ను బతమారక్కర్లేదు। మిత్రమా, ఇంతకాలం మనుషుల రక్తం తాగి బతుకుతున్నాను, కానీ ఏ రోజు రాజుగారి రక్తం తాగలేదు, రుచి చూడలేదు। అప్పుడే కాచిన నెయ్యి, తీయని పప్పు, మంచి కూరలు, రుచిగల వంటలు, తీపి పదార్థాలు, ఊరగాయలు, రకరకాల మాంసాలు, పాలు, మేగడ పెరుగులు, మత్తు పానీయాలు, సువాసన ద్రవ్యాలు మొదలైనవి తిని తాగి హాయిగా నీడలో ఉండే రాజుల రక్తం చాలా రుచిగా ఉంటుంది। సరే, మంచం మీద నన్ను ఉండనిస్తే నా కోరిక తీరుతుంది। సరే, కానీ సమయానికి తగినట్లుగా ఉండి రాజుగారు బాగా నిద్రపోయాక మెల్లిగా కరిచి రక్తం పీల్చుకొని తెలివిగా అక్కడి నుంచి తప్పించుకోవాల్సిమా? అలాగే చేస్తాను। ఎవరక్కడ? దీపం తీసుకురండి, నన్ను ఏదో కుట్టింది, వెతికి చంపండి। ఇదేప్పుడు మిమ్మల్ని కుట్టింది? ఈ కథను బట్టి మీరు ఏం తెలుసుకున్నారమ్మా? మంచి వారితో స్నేహం చేయాలి, స్వార్థపరులతో స్నేహం చేయకూడదు। వెరీ గుడ్, మంచి వారితో మాత్రమే స్నేహం చేయాలి। ఇప్పుడు చూడండి, ఆ నల్లి తన స్వార్థం కోసం పేనుతో స్నేహం చేసింది, మరి చివరికి పేను ఏమైంది? చనిపోయింది కదా। కాబట్టి మంచి వారితో మాత్రమే మనం స్నేహం చేయాలి, చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండాలి। వెరీ గుడ్।